సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్కే టెక్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాట్సాప్ గురించి ఒక మంచి ట్రిక్ గురించి అయితే చెప్తాను. మీ వాట్సాప్ని మీరే సేఫ్గా ఉంచుకోవడం ఎలా, మీ వాట్సాప్లో ఉన్న చార్ట్స్, మీ వాట్సాప్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ ఇలాగా ఎవరికైనా తెలుస్తుందా, వీటిని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అయితే ఇంక మీకు అలాంటి డౌట్స్ ఏం వద్దు. నా వాట్సాప్ హ్యాక్ అయిందా, నా వాట్సాప్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఎవరికైనా తెలుస్తుందా అని డౌట్స్ ఏం వద్దు. ఈ ట్రిక్ మీరు యూస్ చేస్తే ఈ ట్రిక్ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. అయితే తెలియలేని వారు కూడా ఉన్నారు, వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ముఖ్యంగా మరీ చెప్తున్నాను, నేను చేసే వీడియోస్ తెలిసిన వారి కోసం కాదు. తెలిస్తే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి, లేకపోతే వీడియోని మీకు ఈ వీడియో కడతా నేను చెప్పే ట్రిక్ కనుక తెలిస్తే వీడియోని ఆఫ్ చేసేసి వెళ్ళిపోండి. అయితే నేను చేసే వీడియోస్ ఎవరికైతే తెలియదో వారి కోసం అయితే చేస్తున్నాను, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మనం వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. వాట్సాప్లో మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి అకౌంట్స్ని క్లిక్ చేయండి. అకౌంట్స్లో 2 స్టెప్స్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ అనగానే మీకు పాస్వర్డ్ అడుగుద్ది. ఈ పాస్వర్డ్ ఏంటంటే మీ నెంబర్ తెలిసిన ఎవరికన్నా, లేకపోతే మీ ఓటీపీ అంటే నెంబర్ తెలియగానే మీరు వాట్సాప్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోగానే నెంబర్ చేయగానే ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ తెలిసిన ఆ ఓటీపీ నెంబర్ టైప్ చేసేసి మీ వాట్సాప్లో లాగిన్ అయిపోతారు. అయితే అక్కడి నుంచి మీ డీటెయిల్స్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుస్తాయి. ఈ పిన్ ఎందుకంటే మీ నెంబర్ తెలిసి మీ ఓటీపీ తెలిసిన ఈ పిన్ను మీరు టైప్ చేస్తారు కాబట్టి మీకు మాత్రమే గుర్తుంటుంది. మీరు మాత్రమే ఈ పిన్ను సెట్ చేసినప్పుడు మీకు మాత్రమే తెలుసు. సో ఈ పిన్ను మీరు సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న వెంటనే మళ్ళీ కన్ఫర్మ్ యువర్ పిన్ అని అడుగుతుంది. ఇలా సెట్ చేసుకోండి, మళ్ళీ అదే పిన్ సెలెక్ట్ చేసేయండి. మీ ఈమెయిల్ అడుగుద్ది, ఈమెయిల్ మాత్రం కంపల్సరీ మీరు ఎంటర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు మర్చిపోతే మీరు ఈ ఈమెయిల్ ద్వారా మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీరే మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ అని వెంటనే నెక్స్ట్ అని నొక్కండి, మళ్ళీ అదే ఈమెయిల్ ఇవ్వండి. రెండోసారి అడుగుద్ది, సేవ్ నొక్కండి. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఎనేబుల్. సో డన్, అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల ఈ పాస్వర్డ్ మీకు మాత్రమే గుర్తుంటుంది కాబట్టి మీ నెంబర్, మీ ఓటీపీ తెలిసినా ఎవరికైనా లాగిన్ అవ్వ వెంటనే మళ్ళీ ఇంకో పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ ఏంటంటే ఇది మీరు ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనమాట. ఈ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకుంటారు కాబట్టి మీ ఓటీపీ, మీ నెంబర్ తెలిసినప్పటికీ కూడా ఈ పిన్ను కంపల్సరీ అడుగుద్ది. సో మీ వాట్సాప్లోకి ఇలా వచ్చినప్పుడు ఇలా అడుగుద్ది అనమాట. సో మీ పిన్ను, మీరు ఇచ్చిన పిన్ సెలెక్ట్ చేసేయండి. సో మీ వాట్సాప్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి.